డిబేట్ కాకండి సార్. అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు. నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడైనా డిబేట్ అయిందా? ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డిబేట్ చేసిండా? నేను డిబేట్ చేసినా? చూపించండి ప్రజలకు మొత్తం. నాది చూపించండి, ఆయన ఆవేశాన్ని చూపించండి, ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి. మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకని చెప్తా ఉన్నా. నేను తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష సార్, తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఈయన మాట్లాడింది అక్షరం లేకుండా సభ నుంచి తీసేయండి. లేదంటే నేను దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. దానికి ప్రతి అక్షరానికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసారు, నాది కూడా చూడాలి, నా సమాధానం కూడా చూడాలి. మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను. ఎందుకంటే సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతా తప్ప లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో ఈ బుల్స్లలో దూరుడు, యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో ఆ బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు. మరి వాళ్ళ దగ్గరికి వీరెందుకు పోయినరో, దేనికి దొరికిందో బుల్సో వీళ్ళకు అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ చోటికి మేము ఎప్పుడు పోం. మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష వీళ్ళు. తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు బీజేపీ, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని డిబేట్ చేయొద్దు అంటున్నా. నేను మళ్ళీ డిబేట్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా. చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా? చర్చ మాట్లాడమనండి. జగదీశ్వర్ రెడ్డి గారు.